నీలాచల్ పర్వతం అంటే మీరు చాలా మంది మన సాధకులు మహానుభావులు మనకి చెప్తున్నవన్నీ మనం వింటున్నాం కదా యూట్యూబ్లో. అది అస్సాం గౌహటిలో ఈరోజు మహా పౌర్ణమి కదా. ఈ పౌర్ణమి రోజు ఉన్నటువంటి దర్శనంతో ఇక్కడ పంచబలి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చున్నాం. ఇది భువనేశ్వరి అమ్మవారి తాలూకా దశమహావిద్యల్లో ఒక విద్య అనమాట. భువనేశ్వరి అంటే హ్రీంకార శబ్దంతో వచ్చేటువంటిది. ఇది దాంపత్యానికి అనుకూలత ఉంటుంది. మనకి మిగతా కావాల్సినటువంటి విషయాల్లో అన్ని విషయాల్లోని కూడా సానుకూలపరిచేటువంటి దేవత. ఈ దేవత ప్రత్యేకమైనటువంటి ఉపాసనలతో ఉపాసించేటువంటి వాళ్ళు ఈ భువనేశ్వర సాధకులు కూడా ఉంటారు. ఇప్పుడు రాజశ్యామల సాధకుల్లాగా, పగడాముఖి సాధకుల్లాగా, కాళీ సాధకుల్లాగా. అయితే దశమహావిద్యలు అన్ని ఇంత డిఫరెంట్ గా ఎందుకున్నాయంటే అన్ని రూపాలు ఒకటే, కానీ వేరు వేరు రాక్షస సంహారం వల్ల ఆ అమ్మవారిని ఏకృతం చేయడానికి ఎత్తినటువంటి ఈ రూపాలతో దశ భాగాల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ అంశాలను బట్టి దశమహావిద్య అన్నటువంటి దాని గురించి మనం దీనిలా ప్రబోధిస్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు ఈ పౌర్ణమి పూట ఒకసారి ఈ అమ్మవారి తాలూకా ఈ అలంకరణ అది కూడా చూస్తారని చెప్పి మీకు ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. మాతంగి జై మాతంగి.